నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. రేపటి నుంచి ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం. గజకేసరి యోగం పడితే ఎంతటి అదృష్టాన్ని పొందుతారో అంతటి అదృష్టాన్ని ఈ రాశివారు పొందబోతున్నారు. రాశిలో పుట్టిన వారు ఇప్పటి వరకు అప్పులతో కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలతో కానీ, వ్యాపారంలో నష్టం కానీ, పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వారు కానీ, మీ పిల్లలు బాగా చదివిన ఉద్యోగం రాక, పోతే ఉద్యోగంలో ఉండి అభివృద్ధి లేక, జీవితంలో సక్సెస్ అనేదే లేకుండా బాధపడుతున్న వారు తప్పకుండా మీ పర్సనల్ జాతకం ఒక్కసారి బాగా తెలిసిన సిద్ధాంతి గారికి చూపించుకోండి. ఎందుకంటే గోచార రీత్యా రేపటి నుంచి మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. లైఫ్ అలా మారకపోతే మాత్రం ఒక్కసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి. మేము గోచారం ప్రకారం చెప్పే జాతకం 50% మాత్రమే జరుగుతుంది. మీకు 90% రిజల్ట్స్ రావడం కోసం మీ సొంత జాతకం చూపించుకోండి. రాశి వారికి గోచారం ప్రకారం అయితే రేపటి నుంచి అద్భుతాలు జరగాలి. మీరు పడుతున్న కష్టాలన్నీ తీరిపోయి మంచి అవకాశాలతో విజయాలను సాధిస్తారు. మీరు చేసే రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెడు స్నేహాలకు, అక్రమ సంబంధాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. క్షణికమైన కోపావేశాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానంగా ఉండడం వల్ల వాళ్ళ పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది. పురుష వ్యామోహంలో పడకండి. స్త్రీలైనా పురుషులైనా నిజాయితీగా ఉండండి. రాశివారి పరిహారంలో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాశివారి అదృష్ట సంఖ్య 9. ఈ రాశివారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మన శ్రీనివాస ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశ్వరాయ నమః.